ఆర్గనైజ్ చేయగలరు కోసం అదేవిధంగా కమిటీస్ అయ్యేలా పోలేదు. నాకైతే ఇంట్రెస్ట్ కమిటీ అయితే ఇన్విటేషన్ ఉంది. నేను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి అడిషనల్గా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే ఈ కాన్స్టిట్యూన్సీకి డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఎమ్మెల్యే పటేల్ కుమార్ తండ్రి ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయనతో పాటు ఇంతకుముందు స్టాఫ్లో జర్నీ చేసేటప్పుడు కానీ కాలేజీ విషయాలు వచ్చినప్పుడు మా మదిరి కాలేజీ చాలా ఫేమస్ స్ట్రాంగ్ కాలేజీ, చాలా క్రేజీ కాలేజీ. అప్పుడు 300 మార్కులు ఫస్ట్ క్లాస్ వస్తే మాకు 3వ లిస్టులో వచ్చేది సీటు. అంత డిమాండ్ ఉండేది కాలేజీ. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నాడు చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్రెస్ట్ ఆయన కూడా ఉంది. దాని తర్వాత కూడా ఆయన ఇప్పుడు రీసెంట్గా కూడా 3-4 months కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాలేజీ ఆఫీసర్స్ వాళ్ళందరూ పిలిపించి ఆ బిల్డింగ్స్ అన్ని పడిపోతాయని చెప్పి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం ఎస్టిమేషన్స్ అయ్యింది తయారు చేసి ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లో 9 కోట్ల అంతా శాంక్షన్ చేశాడు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా అయింది, స్టార్ట్ అయిపోయింది. దాని పక్కనే ఇంతకుముందు కూడా ఆయన మినీ స్టేడియం ఒకటి కాలేజ్ డిగ్రీ కాలేజీలో సైన్స్ సెక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఆయన. మనం అప్రోచ్ అయితే ఇట్లాంటి ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే నడుస్తుందో దానికి తెలుసు తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఎందుకంటే మనం చేయగలిగింది 10% చేస్తే 90% ఈ కాలేజీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా మనం ఇప్పుడు ఆ కెపాసిటీ క్యాపబిలిటీలో ఆయన ఉన్నాడు కాబట్టి అది కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి చాలా ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఫండ్ రైజింగ్ అనేది అవసరం. ఫండ్ రైజింగ్ కోసం అంటే డబ్బులు ఉంటేనే మనం ఏ పనులు చేయగలుగుతాం. ఫండ్ రైజింగ్ కోసం ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసి అదేవిధంగా ఆన్లైన్లో మనం ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేస్తేనే ఈ కాలేజీ నుంచి వచ్చినటువంటి ప్రాక్టీస్ ఈ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళందరూ కూడా అనేక కంట్రీస్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి ఫైనాన్స్ చేస్తారు. దాని మొట్టమొదటి మెట్టుగా నేను ఈ వేదిక మీద నుంచి 50,000 రూపీస్ ఈ ఆర్గనైజేషన్ కోసం చేస్తాను. అంటే ఇబ్బంది వెళ్ళాలి, ఇంకా కావాలన్నప్పుడు మీకు ఇస్తాను. కాబట్టి ఎందుకు చేస్తున్నా అంటే ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేయడం కోసం ఇమీడియట్గా ఈ సెకండ్ నుంచే స్టార్ట్ చేయడం కోసం నేను అనౌన్స్ చేశాను. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ మరొకసారి థ్యాంక్స్.